హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓదెల జిందగీ. ఇక ఎంట్రీ చూస్తున్నారు కదా, మన వాళ్ళు ఏం చేస్తున్నారు. గట్లనే ఉంటుంది మరి. ఏమన్నా బ్యాచులర్గా టూర్ ప్లాన్ చేస్తే ఇక మనమే అన్నీ చేసుకొని పోవాలన్నట్టు. ఇక ముచ్చట ఏందనంటే, మనం ఇవాళ యాక్చువల్గా అనంతగిరి పోదామని చెప్పేసి ప్లానింగ్ చేసుకున్నాము. సో మనకు దారి మధ్యలో అదొకటి ఇదొకటి తినడానికి కావాలి కదా, ఇక మళ్ళీ అట్లీస్ట్ స్టఫ్ కన్నా కావాలి కదా. ఇక అందుకే ఇక ఈ చపాతీలు ఈ కూర ఇట్లా ప్యాకింగ్ చేసి ఇక బ్యాగ్లో పెట్టుకొని అయితే మనం అనంతగిరికి అయితే జర్నీ స్టార్ట్ చేసినాము. ఏం లేదు, జర్నీ స్టార్ట్ చేసినాం కానీ అంత మంచిగానే ఉంది. కానీ అసలు ఈ అనంతగిరి అసలు ఏంది, అది అసలు ఎక్కడ ఉంటుంది అనే ముచ్చట మొత్తం మనం ముందు డిస్కస్ చేసుకుందాం. ఇక మొత్తానికైతే మనం ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. చెప్పినట్టుగానే మనము ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకొని తర్వాత అనంతగిరి హిల్స్ ట్రెక్కింగ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ చేసుకొని టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో లోపల కొద్దిగా మొబైల్ వీడియోగ్రఫీ అలో లేదు కాబట్టి నేను వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఇది అవుట్ సైడ్ చిన్న చిన్న షాపింగ్స్ ఏమన్నా మనకి ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు. అలాగే ఇక్కడ ఫోటోలు, చేతికి కట్టుకునే దండలు, అలాగే మన చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట బొమ్మలు, ఇగో ఇది ఫేమస్ ఫుడ్ అంట. ఇక్కడ మంచి స్వీట్స్ కార దేవుని ప్రసాదం ఇట్లు చేస్తున్నారు. సో మొత్తానికైతే మనం అనంతగిరి ట్రెక్కింగ్ ఏరియాకి అయితే వచ్చాము. అక్కడ కంప్లీట్ చేసుకొని, సో అక్కడ పోలీస్ ఉన్నాడు కదా, అక్కడ అతను ఒక్కడే ఉంటాడు. అతను హిల్స్ ఎంట్రీ కోసం టికెట్స్ అనేది ఇష్యూ చేస్తాడు. అండ్ పార్కింగ్లో కూడా ఎంత ఉందో ఎన్ని బైక్స్ ఉంటే అన్ని పార్కింగ్ ఫీ తీసుకుంటాడు. సో మొత్తానికైతే మేము బ్యాగ్స్ అక్కడ పెట్టేసి మేము ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాము. చూస్తున్నారు కదా జనాలు ఎట్లా పోతున్నారో. యాక్చువల్గా సండే కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చారు. సో మాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకనంటే మేము వెళ్ళినప్పుడు చిన్నగా వర్షం పడుతుంది అండ్ వెదర్ కూడా చూస్తున్నారు కదా మీరు, ఆ విధంగా ఉంది వెదరు. సో చాలా బాగా అనిపించింది. అనంతగిరి హిల్స్ ముచ్చటకొస్తే, ఈ అనంతగిరి కొండలు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో ఉన్నాయి. ఈ కొండలపై నుండి నీరు ఉస్మాన్ సాగర్ ప్రవహిస్తుందంట. ఇది తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద దట్టమైన అడవిగా పిలుస్తారు. ఇందులో అనంతగిరి దేవాలయం ఉంటుంది. ఇంతకుముందు మేము వెళ్ళింది చూపెట్టినా కదా, అనంతగిరి దేవాలయం ఉంది. ఈ కొండలు హైదరాబాద్ నుండి ప్రవహిస్తున్న మూసీ నది యొక్క జన్మస్థలంగా పిలుస్తారు. ఇది వికారాబాద్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట. అండ్ ఇంకొకటి, ఇది ఏదైతే ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని చెప్పినాం కదా, ఇది ప్రాచీన ప్రవాస ప్రదేశంగా పిలుస్తారంట. ప్రాచీన గృహాలు, కొన్ని కోటలు, దేవాలయాలు ప్రత్యేక ఔన్నత్యాన్ని తెలియజేస్తాయని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. అనంతగిరి కొండలు హైదరాబాద్ నగరానికి ఒక 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 400 సంవత్సరాల క్రితం నిజాం నవాబుచే నిర్మించబడింది. ఇప్పుడు ఏదైతే మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా, ఇది ప్రధాన దైవం వచ్చేసి విష్ణువు అనంత పద్మనాభ స్వామి రూపంలో ఉంటాడు అన్నమాట. అందువలన ఈ ప్రాంతానికి అనంతగిరి అని చెప్పి పేరు వచ్చిందంట. అబ్బా ఏం లేదు, మీరు సండే పూట హైదరాబాద్లో హాస్టల్ ఉండి లేకపోతే కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ హోల్డర్లు అని ఉంటారు కదా, సండే పూట మంచిగా ఒక రిలాక్స్ కావాలంటే ఇక మాల్ ఎక్క డ్యాన్స్ చేసుకుంటా కథ, ఈ బైక్ రేసు ఇవన్నీ చేసుకుంటా మంచిగా ఇలాంటి వెదర్లో మనం అనంతగిరి విజిట్ చేస్తే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది.
వాళ్ళు చూసిళ్ళు కదా ఫుల్ జోష్లో ఉన్నారన్నమాట. సో వాస్తవానికి ఈ వర్షానికి మేము చేసే జర్నీకి చాలా మంచిగా సూట్ అయింది. సో మొత్తానికి ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే మీరు కూడా సండే పూట అనంతగిరి పోవాలన్నదే ఈ వీడియో ఉద్దేశం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో అండ్ లైక్ షేర్ రూపంలో మాకు తెలియజేయాలి.